పెట్టుబడులు రావాలంటే కేవలం ప్రకటనలు చేస్తే సరిపోదు, పెట్టుబడిదారులో నమ్మకం కలిగించాలి. గత ప్రభుత్వం పైన నమ్మకం లేక పెట్టుబడిదారు ఎవరు ముందుకు రాలేదు. దాంతో మన దేశంలో పెట్టుబడుల విషయంలో ఏపీ కింది స్థానంలో ఉండేది. ప్రముఖ జాతీయ బిజినెస్ పత్రిక బిజినెస్ స్టాండర్డ్ ప్రాజెక్ట్స్ టుడే నివేదికల ఆధారంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం వైసీపీ అధికారంలో ఉన్న చివరి సంవత్సరం అంటే 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 9వ స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు దేశంలోకి వస్తున్న కొత్త పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది విజనరీ నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం కాబట్టి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల విషయంలో ఏకంగా దేశంలోని 2వ స్థానానికి ఎగబాకింది. అంటే కేవలం 2 ఏళ్లలోనే 9వ స్థానం నుంచి 2వ స్థానానికి వచ్చింది. గతంలో 3 రాజధానుల పేరుతో రాజకీయ గందరగోళంతో వార్తల్లో నిలిస్తే ఇప్పుడు పెట్టుబడుల విషయంలో రాష్ట్రం వార్తల్లో నిలుస్తుంది. ఇదే మారుతున్న ఆంధ్రప్రదేశ్, ఇదే పెట్టుబడుల ఆంధ్రప్రదేశ్. వైసీపీ నాయకులారా వినండి, 2.5 ఏళ్లలో ఇంత అభివృద్ధి జరిగితే పూర్తి 5 ఏళ్లలో ఇంకెంత జరుగుద్ది? మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా.